నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది తింటూ ఉంటారు. తినడంలో తప్పలేదు, దాన్ని లిమిట్ వరకు తినాలి. మటన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అంటారు, కొవ్వు ఎక్కువ ఉన్నది కాబట్టి నేను తినను అంటారు. అట్లా కాదు, కొవ్వు ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. అది మటన్ అయినా ఏదైనా కానీ ఒక లిమిటెడ్ ఒక మోతాదులో తింటే ఇబ్బంది ఉండదు. కానీ అతిగా తినడం వల్ల లేకపోతే అసలే తీసుకోకపోవడం వల్ల కూడా రోగాల బారిన పడేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంటుంది. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. సో ఇది చాలా అందరికి కూడా ఇంపార్టెంట్ విషయం. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ప్రతి మానవుడికి ప్రతి మనిషికి ఒక బేసిక్ సెన్స్ అన్నట్టు నాలెడ్జ్ ఇది ఉండాలి. సో హన్మకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. సో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ చిట్కాలు కానీ ఆ హెల్త్ బెనిఫిట్స్ అని కూడా వచ్చేటి ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని నమ్మకండి. మీరు తినే ముందు, మీరు వాటిని తీసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఒక 500-1000 రూపాయలతో అయిపోతుంది. లేదనుకోండి ఇట్లా లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది కార్పొరేట్ హాస్పిటల్కి. సో ఇది చాలామంది కూడా చాలామంది తెలియక ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇందులో మెజారిటీగా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారంటే అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అధిక రక్తపోటు పూర్తిగా న్యాయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలను హైదరాబాద్ దిశకు చెందిన గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సో ఏదైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మనం పంచదార తినొద్దు అనుకుంటాం, మనం చింతపండు వాడొద్దు వీటి వల్ల రోగాలు వస్తాయి అనుకుంటాం. సో కొంతమంది రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, వంట నూనె ఎక్కువ వాడొద్దు అనుకుంటారు. సో ఇవన్నీ కూడా దయచేసి డాక్టర్ కన్సల్టేషన్ తోటి మీరు తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పంచదార అనేది చక్కెర అంటాం కదా, మనం చక్కెర శరీరానికి కొద్ది మోతాదులో అవసరం పడుతుంది, పాలు శరీరానికి కొద్ది మోతాదులో అవసరం పడుతుంది. సో ఎంత మేర అవసరం పడితే అంత మేర తీసుకుంటే బెటర్. చింతపండు కూడా బాడీకి అవసరం, అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అది ఎక్కువ తీసుకున్నా ఇబ్బందే, తక్కువ తీసుకున్నా ఇబ్బంది. సో ఇట్లా ఏమంటారు, చాలామంది ఏమంటారు పంచదార అసలే తీసుకోవద్దు, ఆ చింతపండు అసలే వాడద్దు, వీటి వల్ల రోగాలు వస్తాయి అనుకుంటే మాట్లాడతాం. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక మోతాదులో ఒక లిమిటెడ్గా తీసుకుంటే బెటర్. ఇప్పుడు నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది తింటూ ఉంటారు. తినడంలో తప్పలేదు, దాన్ని లిమిట్ వరకు తినాలి. మటన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అంటారు, కొవ్వు ఎక్కువ ఉన్నది కాబట్టి నేను తినను అంటారు. అట్లా కాదు, కొవ్వు ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. అది మటన్ అయినా ఏదైనా కానీ ఒక లిమిటెడ్ ఒక మోతాదులో తింటే ఇబ్బంది ఉండదు. కానీ అతిగా తినడం వల్ల లేకపోతే అసలే తీసుకోకపోవడం వల్ల కూడా రోగాల బారిన పడేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంటుంది. సో ఇది చాలామంది ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మకండి. అవన్నీ కూడా ఎవరికి కూడా కనీసం మినిమం సెన్స్ కానీ నాలెడ్జ్ కానీ లేకుండా వ్యూస్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్ప అవేవి కావు. ఏవి కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. సో మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపైన ప్రయోగాలు చేసుకుందామా? వైద్యం అనేక సంభావ్యాలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్నటువంటి సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని, ఇలా చాలా చూడాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలు బేరీజ్ చేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా చిత్రమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎవరో వారి అర్హత ఏంటో తెలియదు, పుంకాలుగా వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించేవారు అంతే సంఖ్యలో ఉంటున్నారు. మరి కొంతమంది అయితే ఎక్కడో చదివి ఎవరో చెప్పింది సొంతంగా మందులు కూడా వాడేస్తున్నారు, మందులు కూడా తయారు చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఆయుర్వేదిక వైద్యం అంటూ ఆ చెట్లు ఈ చెట్లు అనుకుంటూ చేస్తున్నాను. దయచేసి ఆయుర్వేద డాక్టరు ఉంటారు, తనను కన్సల్ట్ కావాలి. ఆయుర్వేద BAMS అంటారు కదా, BAMS డాక్టర్ యొక్క సలహాలు సూచనలు లేకుండా ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఎవడో యూట్యూబ్లో ఏదో చెప్పిండని చెప్పేసి మీరు దయచేసి దాన్ని పాటించకండి. ఎందుకంటే పూర్తి నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. దీంతో వచ్చేటువంటి అడ్వాంటేజ్ తెలుసుకోవచ్చు కానీ డిసడ్వాంటేజ్ తెలియదు కదా. తెలియకపోవడం వల్ల మనకు మోతాదుకు మించి వాడడం వల్ల మనకే అనారోగ్యమైన పరిస్థితులు వస్తాయి. ఒక 500-1000 రూపాయల కోసం చూస్తే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అది ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చాలాసార్లు అలాంటి వైద్యం వికటించేటువంటి ప్రమాదం కూడా
ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, మూలికలు పరస్పర చర్యలు కలిగి ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాలు తీసుకుంటే మందుల సామర్థ్యం విపరీతంగా పెరగడమో తగ్గడమో జరుగుతుంది. అందుకే ఔషధాలు నిపుణులు చెప్పినట్టే తీసుకోవాలి అంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎవరైతే డాక్టర్ ఎవరైతే కన్సల్ట్ డాక్టర్ అవుతుంటారో ఆయన సూచన మేరకే మనం మెడిసిన్ వాడాలి. ఆయన సూచన మేరకే వివిధ రకాల డైట్ కూడా వాడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. దయచేసి ఇలాంటి రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొని దయచేసి మోసపోవద్దు. మీరు మోసపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందికర అనేక అనారోగ్య సమస్యలకైతే ప్రధానమైనటువంటి కారణమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ అసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు తగ్గడానికి పరిగడుపున కొన్ని మాత్రలు వాడుతుంటారు. వెంటనే ఐరన్ లోపానికి మందులు వేసుకున్నా శరీరం శోషించదు. చాలా మంది రక్తం పలుచబడే మందులు వాడుతున్నారు. వారు కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, ఫంగల్ మందులు వాడితే కడుపులో రక్తస్రావమే ప్రమాదం ఉంది. వాపు తగ్గడానికి మందులు వాడుతూ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ తీసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. 2 రకాల పెయిన్ కిల్లర్స్ కలిపి వస్తున్నాయి. ఇలాంటివి తరచూ వాడితే కాలేయం దెబ్బతింటుంది. వాటితో పాటు జలుబు మందులు వాడినా ప్రమాదకరమే అంటూ చూస్తూ ఉన్నాం. సో చాలా మంది ఏంటంటే, మనం ఏం చేస్తుంటాం, డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్ వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా అది కూడా వాడదాం, మా ఆయుర్వేదమే కదా, న్యాచురలే కదా అని అనుకుంటాం. కానీ అందులో వాడే డోసు, ఇందులో వాడే డోసు సేమే ఉంటుంది. సో ఆ డోసు డబుల్ అయిందనుకోండి, ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పాలు, పెరుగు, వెన్న తదితర పాల సంబంధ పదార్థాలు తిన్న వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకుంటే శరీరం శోషించలేదు. ద్రాక్ష రసం తాగిన వెంటనే బీపీ, షుగర్ మందులు వేసుకుంటే ఆ వ్యాధుల ప్రభావం పెరుగుతుంది. ఔషధాలు, విటమిన్, చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చూసి విటమిన్ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారు. సో చాలా మంది విటమిన్ మాత్రం వాడుతూ ఉన్నారు. సో వీటి వాడకం మితిమీరితే కొన్ని రకాల ఔషధాలు పనిచేయవు. కాల్షియం ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు పెరుగుతాయి. మెగ్నీషియం, ఈ విటమిన్ మాత్రలు ఇష్టానుసారం తీసుకోకూడదు. ఔషధం రోగం, సో అస్తమాతో బాధపడేవారు బీటా బ్లాకర్స్ తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. దయచేసి వాటన్నింటినీ కూడా, ఇవి కూడా నమ్మొద్దు, ఇంట్లో కూడా చెప్పే కూడా నమ్మొద్దు. డాక్టర్ల సూచన మేరకు మాత్రమే దయచేసి మీరు వాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. రీల్స్ చూసి మోసపోకుమా. అర్హత లేని వారు సామాజిక మాధ్యమాల్లో వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ఛానళ్ళు అయితే యాంకర్లు వాళ్ళే, ఇప్పుడేమో యాంకర్లు ఉంటారు, రేపేమో వాళ్ళే గెస్ట్గా ఆయుర్వేద డాక్టర్నో లేకపోతే ఇంకేదో డాక్టర్నో వచ్చేస్తుంటారు. వాళ్ళు అసలు వాళ్ళ కనీసం క్వాలిఫికేషన్ ఉండదు, ఏముండదు. ఓన్లీ కేవలం వ్యూయర్షిప్ కోసమే, డబ్బుల కోసం దిగజారుతూ ప్రజల్ని అనేక రకాలుగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో సూచనలు చేసే వ్యక్తి ఆ రంగంలో నిష్ణాతులు తెలిస్తే ఆ సూచనలు పాటించడం తప్పు లేదు. కానీ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనో, ఆ వ్యక్తి ఆకట్టుకునేలా చెబుతున్నారనో వైద్య చిట్కాలు పాటించడం చాలా ప్రమాదకరం. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, అధిక బరువు లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు అనర్హులు చెప్పేటువంటి చికిత్సలు తీసుకుంటూ చివరకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలకు బలం కోసం ఫలానా పౌడర్ వాడాలని, మలబద్ధకం పోవాలంటే తాము చెప్పినట్టు చేయాలని చెబుతున్న వారి సూచనలు పాటించే తల్లిదండ్రుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ఆన్లైన్లో వైద్య చిట్కాలు పాటించే వారి సంఖ్య పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు తమ ఛానళ్లు, ఇన్స్టా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలో, పిఎస్సిలో టెలిమెడిసిన్ అందుబాటులోకి తెచ్చింది. వైద్యులు నేరుగా సంప్రదించలేని వారు ఇక్కడ సహాయం పొందవచ్చు అని కూడా చూస్తూ ఉన్నాం. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇన్స్టాల్లో లేకపోతే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆ డాక్టర్ ఎవరు, ఆయనకు నిజంగా నిష్ణాతుడా కాదా అని తెలియకుండా మీరు ఆయన చెప్పేటువంటి సూచనలు పాటించి మీ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.